చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తా ఉన్నారు. వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగా 5 సంవత్సరాలు చేసిన పరిపాలన ఎలా ఉంది? ఈ 15 నెలల్లో ఈ పరిపాలన కూటమి ప్రభుత్వం తాలూకు పరిపాలన ఎటువంటి ప్రజలకు ఎవరికి కూడా క్షేమకరంగా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ రకంగా అంటే ఇప్పుడు మొన్న ఊరియా మా అందరికి ఇచ్చేస్తామని చెప్పారు. ఆ ఊరియా ఎక్కడ ఎవరికి అందుబాటులో లేదు, సర్దుబాటు కూడా రాలేదు. ప్రైవేట్ యాజమాన్యం చేతిలో ఉంది తప్ప పబ్లిక్లకి ఎవరికి రాలేదు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు అని మీ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి మంత్రి గారు చెప్పారు. ఉత్తరాంధ్రకి సంబంధించింది అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే 12,500 ఇస్తారని చెప్పి 13,500 ఇచ్చాడు సంవత్సరానికి. కానీ ఈ కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తారని చెప్పేసి ఒక సంవత్సరం ఎగ్గొడేశారు. ఇప్పుడు 5,000 ఇచ్చారు. ఈ 5,000తో మా అమ్మ అనిపించేశారు. రైతులు ఎలాగ సుఖంగా ఉంటారు? రైతులు ఎటువంటి సుఖం లేదు. యూరియా బాగానే ఉంది, ఇబ్బందులు ఏమి లేవు అన్నారే. ఒకసారి చూస్తే తెలుస్తుంది. పేపర్ల వరకే పరిమితం అది, అంతే తప్ప జనాల్లో మాత్రం ఎటువంటిది లేదు. ఉత్తరాంధ్ర మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తారు. ఆయన సబ్జెక్ట్ వ్యవసాయ శాఖ మీద సబ్జెక్టే తెలియదు ఆయనకి. తెలియదు ఆయన ఉత్తరాంధ్ర రైతు గురించి ఎలా మాట్లాడతాడు? పేపర్ల వరకు వాళ్ళు చెప్పడం వరకు నీతులు బాగానే ఉంటున్నాయి, జనాల్లో మాత్రం ఏమీ లేదు. ఓకే, రైతులు ఏమనుకుంటున్నారు? ఏం చర్చ జరుగుతుంది? జగన్ ఉన్నప్పుడు ఎలా ఉందంటున్నారు, ఇప్పుడు ఎలా? జగన్ ఉన్నప్పుడు సస్యశ్యామలంగా ఉంది. ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకి కూడా అన్ని విధాలుగా రైతు భరోసా అనుకున్న టైంకి అనుకున్నది వేసాడు. యూరియా అయితే మా రైతు భరోసా కేంద్రాలు, ప్రతి ఊరు రైతు భరోసా కేంద్రాలు ఉండడం వల్ల ప్రజలందరికీ యూరియా ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి, ఇత్తనాలు ఉన్నాయి, అన్నీ కూడా అందుబాటులో ఉండేవి. యూరియా ఎక్కువ వాడేస్తున్నారంట మీరు రైతులు. యూరియా ఎందుకు ఎక్కువ వాడతారు? ప్రతి ఒక్క చంద్రబాబు గారు చెప్తారు, వ్యవసాయం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇవ్వలేక కవర్ చేయలేక చెప్తున్నారు తప్ప అదేమీ లేదు. ఎందుకంటే ఇవాళ రైతులు కూడా చైతన్యవంతులు అయ్యారు. యూరియా ఎంత వేయాలి, డిఏపి ఎంత వేయాలి, లేకపోతే గ్రోమర్ ఎంత వేయాలి, ఎన్ని నిష్పత్తులు, ఎన్ని పాళ్ళు వేయాలని చెప్పి ప్రజలకి కూడా, ప్రతి రైతు కూడా తెలుసు. మీరు ఎక్కువ దిగుబడి కోసం ఎక్కువ యూరియా వాడేస్తున్నారు, దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయి అని అంటున్నారు ఆయన. అది తప్పు, అది తప్పు. యూరియా ఎక్కువ ఎందుకు వాడతారు? ఎంత కావాలో అంత మోతాదులో వాడుతారు. వాళ్ళు ఇవ్వలేక వంకలు పెడుతున్నారు తప్ప ఆ కొరతను కవర్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నారు. పేరుకి ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రి అయినా జరిగానే ఇవాళ ధనికులు దోచిపెట్టాను తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ 3 సంవత్సరాల్లో పరిపాలన ఏంటో పరుగులు పెట్టించాడు. ఆ పరుగులు పెట్టించడానికి ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలోనే, భారతదేశంలో లేని విధంగా 17 మెడికల్ కాలేజీ తెస్తే ఆ మెడికల్ కాలేజీల్లో 5 ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి, అవి నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా బిల్డింగ్లన్నీ కట్టి ఉన్నాయి. కట్టి ఉంటే ఇక్కడ ఏమీ లేవు, ఉత్తుదే అని చెప్పేసి ఎటకారం చేస్తారు. జగన్ ఎందుకు నాశనం చేశాడు? జగన్ నాశనం చేశాడు, ఎలా చేశాడో ప్రజలకు తెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఎంతో సస్యశ్యామలంగా 5 సంవత్సరాలు ఎలా గడిచింది, ఇంకా ఉంటే బాగుంది జగన్ అనుకున్నారు. కానీ ఆ జగన్ ఈవీఎంల మాయలతోటి వాళ్ళు దొంగతో గెలిచారు తప్ప ప్రజల ఓట్లతో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం గెలలేదు. అది 100%, 100% నిజం. ఇది జనమందరం అనుకున్న మాట, మేము ఒకళ్ళం కాదు. జనమందరం, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఇది ఈవీఎంలతో వచ్చారు తప్ప జనాలతో మాత్రం గెలలేదు. ఇది స్పష్టం.